ఈ దినాన ప్రపంచ దేశాలన్నింటిలోనూ కూడా ఒక పండుగ జరిపించుకుంటున్నారు. హల్లెలూయా. ఏంటి ఆ పండుగ అంటే, యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమునకు సమీపిస్తున్నటువంటి వేళ ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు బెతేనియా అనేటువంటి ప్రాంతం నుండి భారవాహకమైనటువంటి సాత్వికమైనటువంటి గుర్తుగా ఉన్నటువంటి గాడిద పిల్లను ఎక్కి ఆ యెరూషలేమునకు సమీపిస్తున్నటువంటి వేళ ఆ విషయం గురించి పండుగ జరిగిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చూద్దాం, లూకాసు వార్త 19వ అధ్యాయం. ఆ విషయాలు మనం కూడా ధ్యానిద్దాం. ఇరవై 8 నుంచి చదువుతామా? 28 నుంచి చదవండి. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలనని ముందు సాగిపోయాను. ఆయన ఒలివల కొండ దగ్గరనున్న బెతేనియా అను గ్రామములకు సమీపంగా వచ్చినప్పుడు తన శిష్యులు ఇద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళిడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎన్నడూను కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండని, మీరెందుకు దీనిని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసినదని అతనితో చెప్పడని చెప్పి వారిని పంపెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పబడిన రీతిగా యెరూషలేము ప్రాంతానికి వెళ్ళడానికి వస్తూ ఉన్నారు. ఆయన వస్తున్నప్పుడు ఒలీవ కొండ దగ్గర బెత్ఫగే అనేటువంటి ప్రాంతం ఉంది. హల్లెలూయా. దాన్ని అనుకుని బెతనీ అనేటువంటి గ్రామం ఉంది. హల్లెలూయా. బెత్ఫగే అంటే అంజూరపు పండ్లు ఉండేటువంటి స్థలం అని అంజూరపు పండ్లు అర్థము. బెతనియా అంటే బీదలు ఉండేటువంటి స్థలం అని అర్థం అంట. హల్లెలూయా. బెతనియా అంటే ఖర్జూరపు పండ్లు ఉండేటువంటి స్థలం అంట. హల్లెలూయా. ఈ యొక్క బెతనియా అనేటువంటి ఈ ప్రాంతంలో బీదలు ఎక్కువ నివసించేవారు. ఈ బీదలైనటువంటి వారు నివసిస్తున్నటువంటి కారణంగా అక్కడ గాడిదలు ఉండేవి అనుకుంటారు. హల్లెలూయా. మనం ఈ లోకంలో మనం చూసినప్పుడు అది స్లమ్ ఏరియా అండి, ఇది చాలా బీదలు ఉండేటువంటి ఏరియా అండి, చాలా దీనంగా ఉంటారండి అనేటువంటి మాటలు మనం వింటుంటాం. అలాంటి ప్రాంతమే ఈ బెతనీ అనేటువంటి ప్రాంతం కూడా బీదలు ఉండేటువంటి ప్రాంతం అని బైబిల్ పండితులు కొంతమంది తెలియజేస్తుంటారు. హల్లెలూయా. అయితే ఈ బెతనియా ప్రాంతంలో బెతనీ అనేటువంటి ఊరిలో ఆ గ్రామంలో ఒక దగ్గర కట్టబడినటువంటి గాడిద ఉంది అని యేసు ప్రభువారు చెప్తున్నారు. హల్లెలూయా. ఆ కట్టబడినటువంటి గాడిదకు సాదృశ్యం ఏంటంటే సంఘానికి సాదృశ్యం. హల్లెలూయా. కట్టబడినటువంటి గాడిద అంటే సంఘానికి సాదృశ్యం. సంఘము దేని చేత కట్టబడి ఉన్నదంటే అపవాది తంత్రాల చేతను, సాతానీ యొక్క శక్తుల చేతను, పాపము చేతను, శాపము చేతను, రకరకాలైనటువంటి బానిసత్వం చేతను కట్టబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కట్టబడి ఉన్నటువంటి సంఘము సాతాను చేత, సాతాను యొక్క బంధకాల చేత, సాతాను ఆవహించి ఉన్నటువంటి బంధము చేత వారు కట్టబడినటువంటి వారుగా ఉన్నారు. ఆయన వస్తూ చెప్తున్నాడు, ఆ యొక్క కట్టబడినటువంటి గాడిదను విప్పుకొని తోలుకురండి. హల్లెలూయా. విప్పుకొని తోలుకురండి. ఈరోజు దినాన కట్టబడినటువంటి వారు, బంధకాలలో ఉన్నవారు, మరణ ఛాయలో ఉన్నటువంటి వారు, సత్యాన్ని ఎరిగినటువంటి వారు, రక్షణ గురించి తెలియనటువంటి వారు, కట్టబడి సాతాను యొక్క బంధకాలతో ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు అయితే ఆ దినాన ఇద్దరిని పంపించారు. బెతనియా గ్రామానికి ఇద్దరు వెళ్ళి ఆ గాడిద పిల్లను, కట్టబడినటువంటి గాడిద పిల్లను ఇప్పుకురండి అన్నారు. ఈరోజు దినాన్న సంఘము అనేకముగా కోకొలలుగా సంఘం ఉంది. కానీ కట్టబడిన వారిని, బంధింపబడిన వారిని, ఇబ్బంది పాలవుతున్న వారిని, కృంగిపోతున్న వారిని, నశించిపోతున్న వారిని, పడిపోతున్న వారిని, చెదరిపోయిన వారిని వెదికేటువంటి పనిలో సంఘము ఉండాలి. హల్లెలూయా. బంధింపబడిన వారిని విడిపించేటువంటి పని సంఘాంది. శిష్యులుగా ఉన్నటువంటి వారు దేవుని ఎరిగిన వారు, బంధింపబడినటువంటి అనుభవం సంఘం, లోకంలో ఉన్నటువంటి మనుషులు. హల్లెలూయా. లోకం అంటే మట్టి కాదో, లోకం అంటే
మనుషులు. ఈ మనుషుల కొరకు బంధకాలలో ఉన్నటువంటి మనుషులు విడిపించే భారము బాధ్యత ఎవరి మీద ఉందట? సంఘం మీద ఉంది. హల్లెలూయా. పేతురు గారికి చెప్తున్నట్టుగా పాతాళపు లోకపు ద్వారా అది తాళపు చెవులు, పరలోకపు తాళపు చెవులు మీకు ఇవ్వబడ్డాయి. హల్లెలూయా. ఏది బంధిస్తే అది బంధింపబడుతుంది, ఏది విడిపిస్తే అది విడిపింపబడుతుంది. హల్లెలూయా. నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేస్తావో వారు విడిపింపబడతారు. నువ్వు అబ్రహాంకి చెప్తాడు కదా, నువ్వు శపించేవారు, నిన్ను శపించిన వారు శపించబడతారు, నువ్వు దీవించిన వారు దీవించబడతారు. అబ్రహాముని బట్టి మనల్ని కూడా, మన ప్రార్థన కూడా, మనం దీవించేవారు దీవించబడతారు, శపించేవారు శపించబడతారు. నువ్వెవరి కోసం అయితే విడిపించబడాలని ప్రార్థన చేస్తావో వారు విడిపించబడతారు. హల్లెలూయా. మంచిది. అయితే ఈ సమయంలోకి వచ్చేసరికి కట్టబడినటువంటి గాడిద పిల్లను ఇప్పుకురండి అంటాడు. ఒకవేళ అక్కడ కనుక మిమ్మల్ని ఎవరైనా అడుగుతారేమో, మాది కదా ఈ గాడిద పిల్ల, మీరెందుకు ఇప్పుతున్నారంటే ఇది ప్రభువునకు కావలసింది. హల్లెలూయా. అసలు ప్రభువునికి ఎందుకు ఈ గాడిద ఎందుకు కావాలి? భూమి మీద ఎవరైనా మనిషిని తిట్టాలంటే ఒక పదాన్ని వాడుతున్నారు, కఠినమైనటువంటి పదం. రే గాడిద, అడ్డగాడిద, కంచర్ గాడిద అని అంటుంటారు. అంటే గాడిదకి ఏమాత్రమో విలువ లేదు. హల్లెలూయా. ఆ విలువ లేనటువంటి గాడిద మీద సర్వోన్నతమైనటువంటి దేవుడు ఏం చేశాడంటే ఆశీనుడయి ఆ యెరూషలేమునకు వెళ్ళాలని తలంపుగా కలిగినాడు. హల్లెలూయా. ఈరోజు దీనన్నా విలువ లేదు నాకు కూడా. నేను కూడా ఏమాత్రం ఎన్నిక లేనటువంటి వాడిని, ఏ మంచి లేనటువంటి వాడిని, అతిశయించడానికి నా దగ్గర ఏ మంచి నా దగ్గర లేదు. మంచి కానీ, పరిశుద్ధత కానీ, భక్తి కానీ ఏమాత్రం లేదు. కానీ మునుపు చీకట్లో ఉన్నటువంటి అనుభవం, శాతాను చేత బంధింపబడినటువంటి అనుభవం ఇప్పుడు దేవుని యొక్క పిలుపు చేత ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి రావడం జరిగింది. హల్లెలూయా. కనుక వెలుగులోనికి వచ్చినటువంటి నేను ఆయన గుణాతిశయాలు ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడినటువంటి రాజులైన యాజక సమూహమును సొత్తైనటువంటి ప్రజలుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. హల్లెలూయా. కనుక ఆ దినాన్ని చూసినప్పుడు ఆ యొక్క ఎన్నిక లేనటువంటి ఆ గాడిద పిల్లను గుర్తింపు లేదు దానికి. హల్లెలూయా. గుర్తింపు లేదు దానికి. దానిని తీసుకొచ్చి ప్రభువునికి ఇచ్చారు. ప్రభువునికి ఇచ్చి దాని మీద కొన్ని వస్త్రాలను పరిచారంట. హల్లెలూయా. గాడిద మీద కొన్ని వస్త్రాలను పరిచి దాని మీద యేసు ప్రభువారు కూర్చున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభువారు కూర్చున్నటువంటి ఆ గాడిదకు ఏం చేస్తున్నారంట? కిందన పట్టు వస్త్రాలు, పీతాంబరాలు, రకరకాలైనటువంటి ఖర్జూరపు మట్టలు, ఈత మట్టలు, కొమ్మలు వేసి పువ్వులు చల్లుతున్నారు. హల్లెలూయా. మన ఊరికి వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యేకి పువ్వులు చల్లుతారేమో, ఒక ఎంపీకి చల్లుతారేమో, కొన్నిసార్లు ముఖ్యమంత్రులకు చల్లుతారేమో, కానీ అలాంటి పెద్ద పెద్ద వాళ్ళకి ఇలాంటివి చల్లుతుంటారు. ఈయన రాజుగా రాబోతున్నటువంటి, దేవుడుగా ఉన్నటువంటి రాజుగా రాబోతున్నాడు యెరూషలేము. కానీ వారు ఏం చేస్తున్నారంటే ఈ పట్టు వస్త్రాలను, పీతాంబరాలను, కొమ్మలను వేసి ఆ సర్వోన్నతమైనటువంటి స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైనటువంటి ప్రజలకి భూమి మీద సమాధానం అని చెప్పి కేకలు వేస్తూ ఆరాధిస్తున్నారట. హల్లెలూయా. ఎందుకు ఆయనకి అంత గౌరవం వచ్చింది, ఎందుకు అంత ఘనత వచ్చిందంటే ప్రజలు యేసు ప్రభువు చేసేటువంటి అద్భుతాలను చూశారు. హల్లెలూయా. యేసు ప్రభు చేసేటువంటి గొప్ప కార్యాలు చూశారు, స్వస్థతలు చూశారు, అద్భుతాలు చూశారు, చచ్చిన వారిని లేపబడడం చూశారు, అనేక మంది రోగులు బాగుపడడం చూశారు, గుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు. ఈ కార్యాలు చూసినప్పుడు ప్రజలు ఏం చేశారంటే ఆయనకు గంతులు అంటే హోషన్నా జయము, హోషన్నా జయం జయము అనుచు పాడుచు నాట్యమాడుతూ యేసు ప్రభువారిని యెరూషలేమునికి ఆహ్వానిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు గాడిద దగ్గరికి వద్దాం. అసలు ఈ గాడిద ఎప్పుడైనా తన యజమాని యొక్క బట్టలు కనుక తొక్కుకొని వెళ్ళింది అనుకోండి, ఏం చేస్తాడండి? చావు దెబ్బలు కొట్టేస్తాడు. దాని అరుపే వేరొకలాగా ఉంటుంది పాపం. హల్లెలూయా. అది కొట్టినప్పుడు ఆ బాధకి ఎంతో గాండ్రించి అరుస్తుంటుంది. అలాంటి అనుభవంలో ఉన్నటువంటి గాడిదకి పట్టు వస్త్రాలను తొక్కుతుంది. హల్లెలూయా. పట్టు వస్త్రాలు తొక్కుతుంది, పీతాంబరాలను తొక్కుతుంది, కొమ్మలను తొక్కుతుంది, పువ్వులు చల్లుతున్నారు. ఆ పువ్వులు వచ్చేసి గాడిద మొక్క మీద నుంచి రాలుతున్నాయి. అబ్బా బాబా ఎంత ఆనందమో. హల్లెలూయా. యేసు ప్రభువు వాడుకున్నటువంటి ఆ గాడిదకి ఎంత విలువ వచ్చిందో. కారణం ఏంటి అంటే అది ప్రభువు దాని మీద ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా.
గాడిదకు విలువ లేదు కానీ ప్రభువు ఆశీనుడై ఉన్నాడు. మనకు విలువ లేదు కానీ మనం ప్రభువుతో ఉండడాన్ని బట్టి విలువైన వారిగా మార్చబడ్డాం. హల్లెలూయా. మనము అబ్బా తండ్రి అని పిలవడానికి యోగ్యులం కాదు దేవునిని, కదండి. సర్వసృష్టికర్త అయినటువంటి దేవునిని తండ్రి అని పిలిచేటువంటి భాగ్యం మనకెక్కడిది? ఆయన ఒక మహాకృప మాత్రమే. ఆయన మనతో ఉండడం బట్టి, మనతో నివాసం చేయడం బట్టి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ మనలో నివాసం చేయడం బట్టి ఆ ఆత్మ ఏం చేస్తుందంట? తండ్రి అని మరుపడుతుంది. హల్లెలూయా. కనుక అలాంటి ఉన్నతమైనటువంటి భాగ్యము ఈ యొక్క గాడిదకి వచ్చింది. యేసు ప్రభువారు ఆ యొక్క గాడిద మీద ఆశీనుడై ఉండడానికి కారణాన్ని బట్టి దానికి గౌరవం వచ్చింది, ఘనత వచ్చింది, మెప్పు వచ్చింది. దానికి పువ్వులు చల్లుతున్నారు, అత్తరు చల్లుతున్నారు, రకరకాలైనటువంటి వస్త్రాలు పరుస్తూ ఉన్నారు. నడుస్తుంటుంటే దానిని చాలా భద్రంగా కాపాడుతున్నారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు మనతో ఉంటే, నాలో ఉంటే, మనలో ఉంటే దేవుడు ఖచ్చితంగా మీతో ఆయన యొక్క సన్నిధి కనుక ఉంటే మీరు ఎప్పుడు కూడా గౌరవించబడతారు. హల్లెలూయా. పెంట నుండి నేనటువంటి దీనిని పైకి లేవనెత్తేవాడు. ఎందుకంటే పెంటలో ఉన్నటువంటి అనుభవం నుంచి ఆయనతో మనం సహవాసం చేసినప్పుడు ఘనమైన వారిగా మనం నడిపించబడతాం. హల్లెలూయా. కడపటి స్థితిలో ఉన్నటువంటి వారిని తీసుకొచ్చి మొదటి స్థితిలో పెడతాడు ఆయన. హల్లెలూయా. దేవుడుకు అసాధ్యమైంది ఏది లేదు. కనుక ఈ యొక్క సన్నివేశం చూసినప్పుడు అయితే గాడిదకు ఏం చేశారట? వస్త్రాలు పరిచారు, పట్టు వస్త్రాలు పరిచి మీద చక్కగా నడుస్తుంది. గాడిద పిల్ల నడుస్తుంది. యేసు ప్రభువారు మీదనున్నారు. ఈ ప్రజలు కేకలు వేస్తున్నారు. ఏమని? ఇందాక పాడుతున్నట్టుగా హోసన్నా జయం జయం అని చెప్తూ పాడుతూ దేవుని నామాన్ని గణపరుస్తూ యేసు ప్రభువారిని ఆహ్వానిస్తున్నారట. హోసన్నా అనేటువంటి పదానికి రక్షించువాడా అనేటువంటి అర్థం అంట. హల్లెలూయా. హోసన్నా అన్నటువంటి పదానికి రక్షించువాడా నీకే స్తోత్రం, రక్షించువాడా నీకే స్తోత్రం, హోసన్నా జయము, హోసన్నా జయము, రక్షించువాడా స్తోత్రం, రక్షించువాడా స్తోత్రం అని ఆరాధిస్తున్నారు, గణపరుస్తున్నారు, మహిమపరుస్తున్నారు ప్రజలు. సర్వోన్నతమైనటువంటి స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైనటువంటి, ఈయనకి ఇష్టమైనటువంటి మనుషులకి భూమి మీద సమాధానం అని చెప్పి చెప్తున్నారు. హల్లెలూయా. అంటే ఈ గొప్ప అనుభవం యేసు ప్రభువారిని జనులు గుర్తించారు. జనులు గుర్తించి దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. హల్లెలూయా. అసలు సర్వోన్నతమైనటువంటి రాజుగా వచ్చినటువంటి ఆయన గాడిద మీద ఎందుకు రావాలి? జకర్యా గ్రంథం ఒకసారి తీద్దామా? 9వ అధ్యాయం 9వ వచనం. తొమ్మిదో అధ్యాయం 9వ వచనం చదవండి. అవును, అవును. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడినై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథముల గుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రము లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధానకర్త. హల్లెలూయా. ఈ సమాధానకర్త అనేటువంటి రాజు ఆ యెరూషలేముకి సమీపిస్తాడని ముందుగానే చెప్పబడింది. హల్లెలూయా. ఆ రాజు, నీ రాజు సాత్వికుడు, నీ రాజు నీతిపరుడు, నీ రాజు రక్షణ గలవాడు, దీనుడినై అంటే తగ్గించుకుంటాడు. ఎందుకు అంటే శాంతిని ఇవ్వడానికి వస్తున్నాడు రాజు. హల్లెలూయా. పూర్వకాలపు రాజులలో గాడిదను ఉపయోగించి ఏ రాజు అయినా వస్తే శాంతియుతంగా వస్తున్నాడని అర్థం. హల్లెలూయా.
గాడిద మీద వస్తున్నటువంటి ఏ రాజు అయినా రాజ్యం గుండా దాటుతుంటే శాంతియుతంగా వెళ్తున్నాడు, సమాధానకరంగా వెళ్తున్నాడు అని అర్థం. ఒకవేళ గుర్రం మీద కనుక రాజు ప్రయాణం చేసి వస్తున్నాడంటే రాజు యుద్ధానికి వస్తున్నాడని అర్థం. హల్లెలూయా. ఇప్పుడు మన రాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకి వస్తున్నటువంటి అనుభవం ముందుగానే ప్రవచించబడింది. హల్లెలూయా. జకర్యా గ్రంథంలో రాస్తున్నట్టుగా సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి, ఎందుకంటే యెరూషలేములోనికి మీ రాజు రాబోతున్నాడు. హల్లెలూయా. యెరూషలేములోనికి రాజు అయినటువంటి దేవుడు రాబోతున్నాడు. ఏంటట ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీన మనస్కుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. యెరూషలేము కొరకు ముందుగానే ప్రవచించబడింది. యెరూషలేమా, నీతిపరుడైనటువంటి రాజు, రక్షణ ఇచ్చేటువంటి రాజు, సమాధానం ఇచ్చేటువంటి రాజు, సాత్వికుడైనటువంటి రాజు నీ దగ్గరికి రాబోతున్నాడు. హల్లెలూయా. ఈ సాత్వికుడైనటువంటి రాజు కొరకు వారు ప్రకటిస్తున్నారు. ఇది ఇక్కడ చూసినప్పుడు ఆ ప్రజలు కూడా హోసన్నా జయము, దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులకి భూమి మీద సమాధానం అని చెప్తూ కేకలేస్తూ ఆరాధిస్తూ ఆ రాజుని యెరూషలేములోనికి ఆహ్వానిస్తున్నారట. హల్లెలూయా. బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఏ ప్రజలైతే, ఏ యూదులైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆహ్వానించి జయోపజయాలు పలుకుతున్నారో, ఏ ప్రజలైతే పాడుతున్నారో, ఏ ప్రజలైతే ఆరాధిస్తున్నారో అదే ప్రజలు అదే నోటుతో ఏమన్నారట, సిలువ వేయండి, ఆ ప్రభువును సిలువ వేయండి, యేసు ప్రభువును సిలువ వేయండి, యేసును సిలువ వేయండి, చంపండి, ఆ వ్యక్తిని చంపండి, ఆ నరహంతకుడిని చంపండి అన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటంటారు? దేవుని యొక్క ప్రవచనం లేఖనాలు నెరవేర్చడానికి వచ్చేది కానీ కొట్టివేయడానికి రాలేదన్నాడు. లేఖనం నెరవేర్చబడినట్లుగా ఆ యొక్క బిడ్డలు అనేక మంది ఆయన్ని వెంబడిస్తున్నారు, అనేక మంది ఆయనకి జయోపజయాలు పలుకుతున్నారు. కానీ నోటి నుండి పలుకుతున్నటువంటి అనుభవం ఉంది, కానీ హృదయం వారికి దేవునికి సమీపంగా లేదు, హృదయం వారికి అర్పించబడలేదు. హల్లెలూయా. నామకార్థమైనటువంటి డాంబికమైనటువంటి స్థితిలో ఆ యెరూషలేములో ఉన్నటువంటి ఆ యూదులు ఉన్నారని చెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే స్థిరం లేదు. అదే నోటితో రక్షకుడని ఆరాధించారు. హోసన్నా జయము జయము, రక్షకుడా స్తోత్రం స్తోత్రం అని చెప్పి ఆరాధించి ఆహ్వానించారు. ఆ రక్షకుడిని మళ్ళీ ఏమంటాడట, సిలువ వేయండి, సిలువ వేయండి, చంపండి, చంపండి. స్థిరమైనటువంటి విశ్వాసం వారి దగ్గర లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దినాన్న సంఘమైనటువంటి మనము కూడా, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనం కూడా కొన్ని సందర్భాలలో స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి ఉండడానికి మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. కొన్నిసార్లు మన విశ్వాసంలోనికి శోధనలు వస్తాయి, పరీక్షలు వస్తాయి, ఇబ్బందికరమైనటువంటి ప్రలోభకరమైనటువంటి కార్యాలు వస్తాయి, జటిలమైనటువంటి కార్యాలు ఎదురవుతుంటాయి. నీ భక్తిని పరిశోధించడానికి, నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి, నీ పరిశుద్ధతను పరిశోధించడానికి రకరకాలైనటువంటి సమస్యలు వస్తాయి. కానీ నువ్వు తీసుకున్నటువంటి విశ్వాసం, నువ్వు కలిగినటువంటి విశ్వాసం స్థిరమైనదిగా ఉండాలి. హల్లెలూయా. ఇప్పటి వరకు నిలబడి ఉన్నాం. హల్లెలూయా. ఇప్పటి వరకు స్థిరంగానే ఉన్నాం. పడిపోయేటువంటి ప్రమాదం వచ్చేటువంటి దినాలు రాబోతాయి. తాను నిలబడి ఉన్నానని తలంచేవాడు పడిపోకుండా ఉండునట్లుగా జాగ్రత్తగా చూసుకున్నది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారితో 12 మంది శిష్యులు ఉన్నారు. అందులో ఒక శిష్యుడు ఇస్కరియోతు యూదా. ఈ యొక్క అందులో ప్రముఖమైనటువంటి వ్యక్తి పేతురు గారు. పేతురు గారు యేసు ప్రభువారితో మాట్లాడుతూ, నేను సిలువకు అప్పగింపబడబోతున్నాను, నేను మరణించబోతున్నాను, నన్ను పట్టుకుని పోతున్నారు అని చెప్పి విషయాలు చెప్తుంటే పేతురు వచ్చి, ప్రభువా అలాగనవద్దు, నేను నా ప్రాణం పోయినా నిన్ను విడవను అని అంటాడు. హల్లెలూయా. ఈ రాత్రి మీరు నన్ను విడిచి వెళ్ళిపోతారు అని అంటే, నా ప్రాణం పోయినా నేను విడవను అంటాడు. లేదు, కోడికి ముందు నువ్వు నన్ను ఎరగనని ముమ్మారు చెబుతావు అంటాడు యేసు ప్రభువారు. అవును, యేసు ప్రభువారిని తీసుకెళ్ళి కోటలోకి తీసుకెళ్ళినప్పుడు పేతురు గారిని కొంతమంది గుర్తుపెట్టి, అయ్యా ఆయనతో నువ్వు కూడా ఉన్నావు కదా అంటే, చిచ్చి ఆయనకి నాకు ఎటువంటి సంబంధం లేదు. హల్లెలూయా.
ఇంకొక ఆయన వచ్చి అవును నిజమే నీ మాటలు అలాగే ఉన్నాయి అంటే, లేదు లేదు ఆయనకి నాకు ఇది తెలియదు అసలు. ఇంకా నోటికి వచ్చినట్టుగా మాట్లాడు. ఇలా ముమ్మారు మాట్లాడుతున్నప్పుడు కొడుకొచ్చింది. హల్లెలూయా. అంటే పేతురు గారు కూడా స్థిరంగా లేరు. ఇప్పుడు ఇక్కడ ఆరాధిస్తున్నటువంటి ప్రజలు స్థిరమైనటువంటి వారు కాదు, సంపూర్ణంగా హృదయపూర్వకంగా ఆరాధించలేదు. హల్లెలూయా. సంపూర్ణంగా హృదయపూర్వకంగా ఆరాధించలేదు, ఆత్మతో సత్యంతో ఆరాధించలేదు, ఏదో నోటి మాటల చేత ఆరాధిస్తున్నారు. ఈరోజు దినాన్న సంఘము అలా ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా. నీ పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ బలముతోనూ నీ దేవుడైన యెహోవాను ఆరాధించాలి. నువ్వు ఆరాధిస్తున్నావో లేదో నీకు తెలుసు. హల్లెలూయా. నువ్వు యథార్థంగా ఆరాధిస్తున్నావో లేదో నీకు నాకు మనకు తెలుసు. పరిశుద్ధాత్మదేవుడు ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించి వారి ఆత్మతో సత్యంతో ఆరాధించాలని మనం హెచ్చరింపబడుతున్నాం. కానీ ఆయన దగ్గరికి మన హృదయాలు కనుక వెళ్ళకపోతే, మన పూర్ణ హృదయంతో మనం ఆరాధించకపోతే మన ఆరాధన ఏమైపోతుందట? వ్యర్థమే. హల్లెలూయా. మన ఆరాధన ఏమైపోతుంది? వేషధారణ అయిపోతుంది, డాంబికం అయిపోతుంది, మోసపూరితమైనది అయిపోతుంది. అక్కడ యేసు ప్రభు వారిని భజించేసిన వారు ముంచేశారని చెప్తున్నాం. ఇప్పుడు యేసు ప్రభు వారిని ఆరాధించిన వారు ముంచేశారని చెప్తున్నాం. హల్లెలూయా. ఈరోజు దినాన్న యేసు ప్రభువుని ఆరాధించినటువంటి మనము మన హృదయ అంతరంగాలతో దేవుని ఆరాధించకపోతే డాంబికులమి, వేషధారులమి, మోసపూరితమైనటువంటి ఆరాధన చేస్తున్నామని చెప్పాలి. మోసపోకుడి దేవుడు విక్రింపబడడం. ఎవరిని ఫలం వారు పొందుకుంటాడు. ఏ కొలతతో కొలిచిన వాడు ఆ కొలతతో కొలబడతారు. ఏది విత్తుతాడో అదే పంట కోయబడతారు. హల్లెలూయా. కనుక దేవుని యొక్క సంఘం అనేటువంటి మనం ఆ రోజు దినాన్ని జరిగినటువంటి ఆ కార్యాన్ని పట్టుకొని ఈరోజు దినాన మనం ఏం నడుస్తున్నాం, ఎలా నడుస్తున్నాం? దేవుని మనసారా ఆరాధన చేస్తున్నామా? దేవునికి భయపడుతున్నామా? దేవుని యందు మనం నిలిచి ఉన్నామా? ఏ స్టాండ్ అయినా తీసుకోగలుగుతామా? ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కోగలుగుతామా? ఎలాంటి పరీక్షలు వచ్చినా నిలబడగలుగుతామా? ఎస్, నిలబడాలి. పరిశుద్ధాత్ముడు దేవుడు మనకు పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించినాడు ఆదరణకర్తగా. ఆయన మనతో ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాం యొక్క జీవితంలోనికి అనేకమైన సమస్యలు వచ్చాయి. వాటిలన్నింటినీ దాటాడు. చివరికి ప్రతికూలమైనటువంటి సమస్య వచ్చింది. ఏంటంటే అది తన కుమారుడైనటువంటి ఇస్సాకు గారిని దేవుడే బలి ఇమ్మని అడుగుతున్నారు. ఆ యొక్క స్థితిని చూసి అబ్రహాం ఏమీ కంగు తినలేదు. హల్లెలూయా. అబ్రహాం ఏమీ కంగు తినకుండా దేవునికి ఇచ్చేయడానికి సిద్ధపడ్డాడు. అన్నీ ఉన్నాయి, కానీ కుమారుడు లేడు. కుమారుడు కలిగిన తర్వాత అబ్రహాము సంతోషంగా ఎంతో ఆనందంగా ఉన్నాడు. ఒక్క కుమారుడు దేవుడు ఇచ్చాడు. ఎంతో సంతానాన్ని ఇస్తానన్నాడు, కానీ ఒక్కనే కుమారుడు ఇచ్చాడు. ఆ కుమారుడు కూడా తిరిగి ఇచ్చేయమంటున్నాడు. అబ్రహాం జీవితంలో పరీక్ష ఎదురైంది. హల్లెలూయా. అబ్రహాం యొక్క జీవితంలో శోధన ఎదురైంది. హల్లెలూయా. ఈరోజు దినాన్న నీ జీవితంలో, నా జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి, కొన్ని పరీక్షలు ఎదురవుతాయి. హల్లెలూయా. కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. హల్లెలూయా. అయినా కానీ అబ్రహాము జయించినట్టుగా, అబ్రహాము దేవుని గణపరిచినట్టుగా, అబ్రహాము దేవుని యందు సంతోషపడినట్టుగా మనము దేవుని సంతోషపెట్టేవారుగా ఉండాలి. హల్లెలూయా. ఈ మధ్యలో రకరకాలైనటువంటి వార్తలు వస్తున్నాయి. రకరకాలైనటువంటి వార్తలు వచ్చి క్రైస్తవ సమాజాన్ని భయపడుతున్నాయి. హల్లెలూయా. ఏంటట? యేసు ప్రభు నమ్ముకునేటువంటి వారికి అది లేదు, ఇది లేదు, ఏది లేదు, అది లేదు అని చెప్తున్నారు. హల్లెలూయా. యేసు ప్రభు నమ్ముకున్న వాడికి రక్షణ ఉంది. హల్లెలూయా. యేసు ప్రభు నమ్ముకున్న వాడికి యేసు ప్రభు తోడుగా ఉన్నారు. హల్లెలూయా. ఈ లోకంలో ఈ కులం నన్ను ఏమీ కాపాడలేదు, ఈ యొక్క రకమైనటువంటి ఏ చట్టం నన్ను కాపాడలేదు. హల్లెలూయా. ఏ రకమైనటువంటి ఏ కులం కానీ, ఏ రాజకీయ పార్టీలు కానీ మనుషులను కాపాడలేవు. సర్వోన్నతమైనటువంటి దేవుడు కాపాడుతాడు. కానీ ఆ కాపాడే దేవుడిని కలిగినందుకట ఏంటట, ఆ యొక్క అందులో ఉండడానికి వీల్లేదట, రిజర్వేషన్ రాదట. ఎప్పుడు కనుక వచ్చాయి?
ఎప్పుడు అనాది కాలం నుండి అనగదొక్కబడుతూనే ఉన్నాం. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా వాని యొక్క బానిసలుగానే ఉన్నాం, ఎప్పుడు కూడా తొత్తులుగానే ఉన్నాం. ఒకప్పుడు ఆ యొక్క అంధకార కాలం అందు చూస్తే మన స్త్రీలు జాకెట్లు వేసుకోవడానికి లేదు, మన పురుషులు చెప్పులు వేసుకోవడానికి లేదు. మన పురుషులు అనేటువంటి మన స్త్రీలను పెళ్లి చేసుకుంటే మనం వారితో సంతోషించడానికి లేదు. మన యొక్క స్త్రీలు అందమైనటువంటి స్త్రీలను తీసుకెళ్ళి ఏం చేశారంటే రకరకాలైనటువంటి గుడులకి ఈవిడ ఏంటంటే ప్రతిష్ఠితం అయిపోయింది. ఇది ఏమంటారు దాన్ని, దేవి అని. ఇలా అంటే ఆ యొక్క స్త్రీని ప్రతిష్ఠిస్తే ఎవరైనా ఆమెతో పోవచ్చట. ఎవరు ఆ స్త్రీలు? మన జాతి వారు కాదా? హల్లెలూయా. ఇలాంటి కుల వివక్ష చేసినటువంటి వీరిని ఇలాంటి స్థితి నుండి చైతన్యంలోనికి వెళ్తుంటే ఇంకా అనచాలని చూస్తున్నటువంటి ప్రజలు, హల్లెలూయా, చైతన్యవంతులుగా ఉండడానికి వెళ్తుంటే అణిచి ఇంకా వాళ్ళని ఇంకా గొంగలు పట్టాలి, ఇంకా మన కాలు కింద చెప్పలాగా వాడుకోవాలి, ఇంకా బానిసలుగా వాడుకోవాలి, వాళ్ళని భయపెట్టాలి, వాళ్ళు లేకుండా చేయాలి. హల్లెలూయా. అది ఎవరి తరం కాదు. హల్లెలూయా. మనకు దేశంలో చక్కని రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిజంగా ఇలాంటి కుట్రపూరితమైనటువంటి మనుషులు, క్రూరమైనటువంటి మనుషులు ఉంటారు కనుక మన దేశంలో సకలమైనటువంటి వారు ఉన్నారు కనుక వారందరి కొరకు సంపూర్ణమైనటువంటి మంచి రాజ్యాంగ హక్కులను రాసించారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేనికి భయపడిన అవసరం లేదు. కానీ మన ముందుకు అనేకమైన సమస్యలు వస్తాయి, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి, మన వారి మనల్ని కాదనుకునేటువంటి రోజులు వస్తాయి. అయినా కానీ దేవుని యందు విశ్వాసంతో మనకు కలిగినటువంటి విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుని నామాన్ని గణపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చదవండి, కిందకి వెళ్ళండి. మత్తయి సువార్తలో చూడండి ఒకసారి. మత్తయి సువార్త 21వ అధ్యాయం. అక్కడ కూడా అదే మాట ఉంటుంది. అది కదమ్మా, మత్తయి సువార్త చదివాను కానీ అక్కడ ఒకసారి పదమూడు వచనం చదవడమా. హల్లెలూయా. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మందిరంలోనికి వెళ్ళినటువంటి సందర్భం వేరు. కానీ ఇక్కడ ఏముంటుందంటే ఈ దినమైనా నీ కన్నులు తెరిచింటే బాగుండును, కళ్ళు మూయబడి ఉన్నాయని లోకసువార్తలోనే చూడండి ఒకసారి 19లోనే. ఆ 41 చూడండి, 19లో 41. ఆయన పట్టణములకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడలా నీకెంతో మేలు. హల్లెలూయా. యేసు ప్రభువు చెప్తున్నారు, యెరూషలేము కోసం చూస్తూ పట్టణమును సమీపించు, దాన్ని చూచి అంటాడు విషయమై ఏడుస్తూ, కన్నీరు కార్చి ఏడుస్తూ ఏమంటున్నాడట, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడలా నీకెంతో మేలు. హల్లెలూయా. సమాధానకరమైనటువంటి రాజు, శాంతియుతమైనటువంటి రాజు, సాత్వికుడైనటువంటి రాజు, ప్రవచనము ముందుగానే ప్రవచించబడినటువంటి రాజు ఈరోజు యెరూషలేములోనికి సమీపించాడని ఆ యొక్క సంగతి నీకు తెలుసుకుని ఉంటే బాగుండును. హల్లెలూయా. ఈ రోజైనా తెలుసుకుని ఉంటే బాగుండును అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు కన్నీళ్లు కారుస్తున్నారు, ఏడుస్తున్నారు.
హల్లెలూయా. అంటే ఆ యొక్క ప్రాంతములోనికి యేసు ప్రభు రావడం జరుగుతుంది, ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి. కానీ యేసు ప్రభు వారిని చూసినప్పుడు ఏడుస్తున్నారు. సమాధానకర్త అయినటువంటి దేవుడు, శాంతి కర్త అయినటువంటి దేవుడు, సాత్వికం కలిగినటువంటి రాజు దేవుడు యెరూషలేమునకు సమీపిస్తుంటే ఆ సమీపించినటువంటి అనుభవం చూసి కూడా గుడ్డివారుగా ఉన్నారట. హల్లెలూయా. చూచి కూడా ఎరగని వారుగా ఉన్నారట. సత్యాన్ని ఎరగని వారుగా ఉన్నారు. ఆ అనుభవాన్ని చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కన్నీళ్లు కారుస్తున్నారు. చదవండి కిందకి. నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి, ప్రభువు నిన్ను దర్శించిన కాలమును బట్టి ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరిగి ఉంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలు నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి నీయని దినములు వచ్చునని చెప్పాను. హల్లెలూయా. దేవునిని ఎరగినటువంటి ఆ యొక్క పట్టణమును గురించి మాట్లాడుతూ నీవు నన్ను గ్రహించలేదు కనుక, నీ కళ్ళు మూయబడి ఉన్నాయి కనుక రాబోతున్నటువంటి ఉగ్రత ప్రమాదకరమైంది. హల్లెలూయా. ఈరోజు దీనన్నా సువార్తను ఆటంకపరుస్తుంటే ఎందుకు ఆటంకపరుస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర జవాబు లేదు. కొంతమంది పెద్దలు వెళ్ళి వాళ్ళు ఏమైనా రికార్డ్ అని చేస్తున్నారా, వాళ్ళు ఏమైనా బూత్ మాట్లాడుతున్నారా, వాళ్ళు ఏమైనా బూత్ పాటలు ఏమైనా పాడుతున్నారా, లేకపోతే అసభ్యకరమైనటువంటి కార్యాలు ఏమైనా చేస్తున్నారా, సమాజాన్ని రెచ్చగొట్టేటువంటి పనులు ఏమైనా చేస్తున్నారా? కాదే. పాపములు మానండి, మారు మనసు పొందండి, పరలోక రాజ్యం వైకుంఠానికి చేరడానికి యేసుక్రీస్తు ప్రభువారు మార్గం ఆయన యందు విశ్వాసం ఉంచితే రక్షణ పొందుకుంటారు. కాబట్టి మానవులమైనటువంటి మనము జన్మ పాపలమై కర్మ పాపలమై ఉన్నాం. ఈ పాపముల నుంచి విడిపించేటువంటి దేవుడు ఒక్కడే, ఆయన యేసు ప్రభు అని చెప్తుంటే ఆ మాటకు ఆటంకపరిచేటువంటి మనుషులు వస్తున్నారు. హల్లెలూయా. ఈరోజు రక్షణ ఆటంకపరిచేటువంటి ప్రతి వారికి కూడా ఒక దినాన్ని తీర్పు దినం ఉంది. హల్లెలూయా. ఈరోజు దేవుని చూసి నమ్మని వారు, దేవుని గురించి విని నమ్మని వారికి ఒకరోజు తీర్పు దినం ఉంది. ఆ యొక్క తీర్పు దినాన్ని వారిని ఆ తీర్పును తలుచుకొని ఆయన బాధపడుతున్నాడు. నన్ను చూశారు కానీ వారు కన్నులు మూయబడి ఉన్నాయి, నా మాట విన్నారు, వారి చెవులు మూడబడి ఉన్నాయి, వారి అంతరంగం కొవ్వుతో కప్పబడి ఉంది. హల్లెలూయా. దేనితో బంధించబడ్డారు? లోకం అంటే సాతాను యొక్క బంధకాలతో బంధింపబడ్డారు. హల్లెలూయా. ఒకడు అంటాడు, ఇది మానేస్తావా లేదా అండి అని తన భార్య అడిగితే, నిన్నైనా వదులుతాను కానీ దీనిని వదలను అంటాడు. హల్లెలూయా. దేనిని నువ్వు నా ఇంట్లో ఉండాలంటుంటే ఇది ఉంటుంది, ఇది ముందు, తర్వాత నువ్వు వెనక. కాబట్టి నిన్నైనా వదిలేస్తాను కానీ దీన్ని వదలను. పిల్లలు ఉన్నారు, చంటి పిల్లలండి, పిల్లల ముఖమైనా చూడండి అంటే కాదు, ఇదే నాకు ముఖ్యం, ఇందులో నా సంతోషం. దేనికి బంధింపబడి ఉన్నాడు, దేనికి కట్టబడి ఉన్నాడు, దేనికి లోబడి ఉన్నాడు అంటే సాతానికి లోబడి ఉన్నాడు, అపవాది తంత్రాలకు లోబడి ఉన్నాడు. హల్లెలూయా. సాతాను యొక్క కుయుక్తులకు లోబడి ఉన్నాడు. వాడి కన్నులు తెరవబడలేదు. ఒకరోజు హార్ట్ పోయింది నాయన, లివర్ పోయింది నాయన, కిడ్నీ పోయింది నాయన, కాళ్ళు చచ్చబడిపోయి నాయన అంటే అప్పుడు మంచం మీద పడి ఉంటున్నప్పుడు ఏ యొక్క స్థితిలో దేన్నైతే కావాలనుకున్నాడో అది దూరం అయిపోతుంది. హల్లెలూయా. అది తెచ్చేవాడు ఉండడు, దాన్ని ఉండవు. ఏంటంటే కొంతమంది ఉదయం నుంచి సాయంత్రం వరకు నానా అగచాట్లు పడి కష్టపడి చెమట వచ్చి చెమట రక్తంగా మారి కష్టపడి ఏం చేస్తున్నారంటే ఆ డబ్బులు పట్టుకుని వెళ్ళి సగమేమో ఆడికి ఇచ్చేస్తున్నారు. హల్లెలూయా. బ్రాందీ షాప్ ఆడుకో, షారా షాప్ ఆడుకో, రకరకాలైనటువంటి ఆ యొక్క మత్తు పానీయాలకి ఇచ్చేసి తాగేసి ఒళ్ళు చేసేసుకొని మళ్ళీ ఉదయానికి మళ్ళీ ఏమీ లేదు. కుక్కట పొద్దుల్లో తిరుగుతుందట, కడుపు నిండదు, దాని తిరుగుడు ఆగబట్ట. అలాగ అయిపోతుంది కుక్క బతుకు. కొంతమంది రైల్వే స్టేషన్లోను, బస్ స్టాండ్లోను రకరకాలైనటువంటి వారు అడుక్కుంటున్నారు.
పొద్దస్తమానం ఎండంతసేపు ఎలాంటి స్థితి అయినా కానీ అడుక్కొని సాయంత్రానికి ఆ డబ్బులన్నీ పోగొట్టి వెళ్ళి బ్రాందీ షాప్కి వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. ఆడెళ్ళి రాత్రిపూట వెళ్ళి మందు చిందనుకొని తాగేసి మిగతాది ఉదయానికి ఖాళీ. మళ్ళీ ఉదయం లేచి రెడీ చెప్పట్టుకొని వెళ్ళడానికి. మళ్ళీ ఉదయానికి ఇది ఖాళీ పనికి వెళ్ళడానికి. పనికి వెళ్ళకపోతే భోజనం ఇక్కడ లేదు. కానీ దేనికి బంధింపబడి ఉన్నారు? ఏ వ్యసనాలకి బంధింపబడి ఉన్నారు? ఏ పాపానికి అలవాటు పడి ఉన్నారు? ఏ చీకటి కార్యాలకు అలవాటు పడి ఉన్నారు? అంటే సాతాను యొక్క బంధకాలతో ఉన్నారు. హల్లెలూయా. కట్టబడిన వారికి ఉన్నారు, అంధకారంలో ఉన్నారు, చీకటిలో ఉన్నారు, చీకటి సంబంధులుగా ఉన్నారు. వారికి సత్యం గురించినటువంటి మాటలు చెబుతుంటే వారికి వినబడవు. ఏమీ లేదు, పడుకున్నాడు చీకటి గదిలో పడుకుంటాడు కదా. చీకటి గదిలో పడుకోగానే వెలుగు వేయగానే ఏమంటాడు? లైట్ ఆఫ్ అంటాడు. అంటే నేను చీకటిలో ఉన్నాను కనుక లైట్ ఆఫ్. అది సామాన్యమైనది. కానీ వెలుగులో ఉన్నటువంటి వాడు చీకటిలో ఉన్నవాడికి, వ్యసనంలో ఉన్నవాడికి, పాపంలో ఉన్నవాడికి నీతి మాటలు పలుకుతుంటే, పరిశుద్ధమైన మాటలు పలుకుతుంటే అవి బూతుల్లాగా వినపడతాయట. హల్లెలూయా. అవి నచ్చవు, వాటిని ఇష్టపడడు. ఎందుకంటే వాడు ఉన్నది సాతాను యొక్క బంధకాలలో, ఆ ప్రపంచంలో ఉన్నాడు. అరే నువ్వు తాక్కరా, అరే నీ భార్య పిల్లలు ఏడుస్తున్నారా, పిల్లల పరిస్థితి చూడరా ఎలాగుంది అంటే, మా అమ్మ చెప్పిన, మా నాన్న చెప్పిన, నేను నువ్వోడు రా చెప్పడానికి అంటాడు. హల్లెలూయా. నా కష్టం, నా డబ్బు, నా సొత్తు అంటాడు. హల్లెలూయా. ఇలాంటి మాటలు. అరే నువ్వు ఇలా చేయకురా, అలా చేస్తే తప్పురా, నీ భార్యను వదిలేసేసి ఇంకొక ఆవిడని చూడడం ఏంట్రా అంటే, నువ్వెవడరా చెప్పడానికి అంటే తీసుకున్నటువంటి మంచి మాట చెప్తుంటే తీసుకోవడానికి సిద్ధంగా లేరు. అరే బాబు గంజాయి తాకరా, సారా తాకరా, బ్రాందీ తాకరా, మీరు సంకనాకి పోతారా అంటే దానిని అంగీకరించే ప్రశ్న లేరు. నువ్వు నాకు చెప్పడానికి నీవోడురా, నీకెవడు చెప్పమన్నాడు? నా డబ్బు నా ఇష్టం, నాకు కాసేస్తాం. నేనేమైనా నిన్ను అడిగానా? నువ్వేమో నాకు ఇచ్చావా? ఇలాంటి మాటలు. బాబు ఇలా పరిశుద్ధంగా ఉండరా, పాపం చేయకురా, సమాజానికి మాదిరిగా ఉండరా అంటే నా సంతోషం, నా జీవితం ఇది. నాకు నచ్చినట్టుగా ఉంటాను, నీకు నచ్చినట్టుగా నేను ఎందుకు ఉంటాను? విలువలు లేవా? లేవు. ఎందుకు లేవు అంటే వాడు ఆయనతో ఉన్నాడు, అపవాది తంత్రాలతో కప్పబడి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దీనిన్న దేవుని యొక్క సంఘం అనేటువంటి మనం బలము కలిగినటువంటి సంఘంగాను, శక్తి కలిగినటువంటి సంఘముగాను, దేవుని యొక్క ప్రభావం కలిగినటువంటి సంఘముగాను ఉంటేనే తప్ప బంధకాలలో ఉన్న వారిని విడిపించడానికి అసాధ్యం. హల్లెలూయా. మనము శక్తివంతులుగా మారితేనే తప్ప ఇతరులకు సహాయం చేయలేం. మనం బలం పొందుకుంటేనే తప్ప ఇతరులను బలపరచలేము. నీకు నాకు వాక్యం సంపూర్ణంగా తెలిస్తే కానీ ఇతరులకు ఎటువంటి బోధ చేయలేము. నేను వాక్యమును సంపూర్ణంగా అంగీకరించి దాని క్రమం ప్రకారంగా నడిస్తే కానీ ఇతరులకు మనం బోధించలేము. కనుక దేవుని యొక్క సంఘము ఇది నా అంచె దినాల్లో ఉన్నటువంటి సంఘం మీద కట్టబడినటువంటి అనేక మంది, బంధకాలలో ఉన్నటువంటి వారు అనేక మంది, రుగ్మతలతో, వ్యాధులతో, బాధలలో మునిగిపోయిన వారు ఎంతోమంది ఎదురు చూస్తున్నారు, ఎవరైనా ఇప్పితే బాగుండునని. ఆ అనుభవం, అలాంటి అనుభవంలో లోకం ఉంది. సంఘము బలం పొందుకొని, శక్తికి పొందుకొని, యేసుక్రీస్తు ప్రభువారు పంపినటువంటి శిష్యులు ఎలాగైతే కట్టబడినటువంటి గాడిదని నిప్పుతున్నారో, కట్టబడినటువంటి గాడిదని నిప్పేటువంటి పని మన దగ్గర ఉంది. దేవుని యొక్క రాజ్యాన్ని మనం కట్టాలి. హల్లెలూయా. దేవుని యొక్క ప్రజలు దేవుని కొరకు సొంతం చేయాలి. ఎందుకంటే దేవుని స్వరూపమందు, దేవుని పోలుకు చొప్పున చేయబడ్డారు. దేవుని స్వరూపమందు, దేవుని పోలుకు చొప్పున చేయబడినటువంటి ఈ మనుషులని పాపం ఆవరింపజేసి సాతాను సంబంధులుగా మారిపోయి దేవునికి దూరం అయిపోయి, దేవుని యొక్క రాజ్యానికి దూరం అయిపోయినటువంటి అనుభవం, నరకానికి పాత్రలైపోతున్నటువంటి అనుభవం. హల్లెలూయా. ఈ లోకంలో ఏ ఒక్కరు నశించిపోకూడదని దేవుడు ఈ లోకానికి రావడం జరిగింది. హల్లెలూయా. ఆయన యొక్క పని మన మీద, సంఘం మీద ఉంది. సంఘానికి శిరస్సు క్రీస్తు అయి ఉంటే సంఘము ఆయన యొక్క శరీరమై ఉంది. శరీరం చేయవలసినటువంటి పని ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి. హల్లెలూయా. వాక్యాన్ని ప్రకటించడానికి అయితే ప్రజలు అడ్డుకుంటారేమో, కానీ జీవన విధానం, జీవన స్టైల్ని
మన లైఫ్ స్టైల్ని ఎవరు ఆపలేరు, మన ఒక మాట తీరుని ఎవరు ఆపలేరు, మన వస్త్రధారిని ఎవరు ఆపలేరు, మనం నడిచేటువంటి ఆ యొక్క నడవడికని ఎవరు ఆపలేరు, చూపించేటువంటి ప్రేమని ఎవరు ఆపలేరు. హల్లెలూయా. ఆయన యొక్క ప్రేమను కలిగి మనం నివసిస్తున్నట్లయితే, నడుస్తున్నట్లయితే ఆ పరిమళ వాసన అనేకులకు సువాసనగా దేవుని యొక్క సన్నిధిని వారిని వెంబడించేలాగా చేస్తుంది. హల్లెలూయా. మనం క్రీస్తుని పోలి నడుచుకుంటున్నట్లయితే మనల్ని వెంబడించడానికి ఎంతమంది సిద్ధంగా ఉంటారు. ఈరోజు దినాన్న యేసుక్రీస్తు ప్రభువారి కోసం మట్టలు ఆదివారంగా వెళితే ఆ యొక్క మట్టలు పట్టుకొని, ఖర్జూరపు మట్టలు పట్టుకొని యేసు ప్రభువుని ఊరంతా తీసుకుని వెళ్తూ ఆ సంతోషంతో ఆరాధిస్తున్నటువంటి అనుభవం ఉంది. ఈరోజు దినాన్న సంఘం మీద ఆ బాధ్యత, దేవుని యొక్క వాక్యం మన భుజాల మీద ఉంది. హల్లెలూయా. ఆ వాక్యాన్ని మనం ప్రకటిస్తూ, దేవుని యొక్క రాజ్యభారాన్ని మనం ప్రకటిస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ నశించిపోతున్నటువంటి జనులను దేవుని వైపు నడిపించేటువంటి ఆ పని, విలువైనటువంటి భాగ్యం మనకు ఉంది. ఒక దేవదూత చాలు, కొన్ని కోట్ల మంది ఒక దేవదూత స్వరం వింటే మారిపోతారు, కానీ దేవుడు వారికి ఇవ్వలేదు ఆ భాగ్యం. హల్లెలూయా. ఒకే దేవదూత 1,80,000 మందిని చంపేసింది, ఒకే దేవదూత 50,000 మందిని చంపేసింది. అలాగా ఒక దేవదూత చాలు శక్తివంతమైంది, కానీ దేవుడు వాటిని వాడుకోలేదు. తన స్వరూపమందు తన పోలుకు చేయబడినటువంటి మనలను దేవుడు మనకు గొప్ప భాగ్యం ఇచ్చాడు. నీకోసం, నా కోసం నేను బ్రతకడంలో సంతోషం లేదు, నా కోసం నేను బ్రతుకుతూ నేను ఇతరుల కొరకు బ్రతకడంలో ఆ ఆనందం వేరు. హల్లెలూయా. నేను బాగుంటే సరిపోదు, నాతో పాటు నా చుట్టూ ఉన్న వారు కూడా బాగుండాలి, నా చుట్టుపక్కల ప్రాంతాలు బాగుండాలి, మా దేశం బాగుండాలి, మన రాష్ట్రాలు బాగుండాలి, నా దేశ నాయకులు బాగుండాలి, ప్రపంచ దేశాలు బాగుండాలి. ఈ నడవడిక మంచిది. సంఘము అట్లాంటి అనుభవంలోనికి నడిపించబడుతూ ఎంతి దినాల్లో గొప్ప దేవుని యొక్క పరిచర్య జరిగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఈరోజు దినాన సంఘం మీద దేవుని యొక్క పరిచర్య ఉంది. మనం పరిచర్య చేసి దేవుని నామాన్ని కనపడదాం. అటు మహాకృప దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. జీవము గల మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇది నాన్న ప్రభువా, నాయన మీరు మాట్లాడుతున్నట్టుగా నాయన యెరూషలేము నాయన నేను గూర్చి సంపూర్ణంగా యెరూషలేముకు తెలియలేదు, నువ్వు రక్షకుడు అని తెలియలేదు, కానీ రక్షకుడని ఆరాధించారు. నువ్వు సాత్వికుడు అని తెలియలేదు, నువ్వు శాంతికి రాజు అని తెలియలేదు, నువ్వే పరలోకపు రాజు అని తెలియలేదు. నాయన నువ్వు ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రభా ప్రజలు నాయన నేను ఎరగలేదు. ఈరోజు దినాను ప్రభా సంఘము కూడా ప్రభా నేను సంపూర్ణంగా ఎరగలేనటువంటి సంఘంగా ఉంది నాయన. దేవా పరిపక్వత లేనటువంటి సంఘముగా ఉంది నాయన, రూపాంతరం లేని సంఘముగా ఉంది నాయన. సంఘములో ప్రభా నాయన నేను గూర్చి పరిపూర్ణంగా తెలియనిటువంటి వారు ఉన్నారు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి నాయన, నవా జ్ఞాపకం చేసుకోండి ప్రభా, కనికరించండి ప్రభా. స్తోత్రాలు ప్రభా. అనేక మంది నాశనం అయిపోతున్నారు, అనేక మంది నాయన రక్షణ లేక మరణిస్తున్నారు. ఎంతోమంది ప్రభా నాయన సత్యాన్ని తెలియక అసత్యంలో మునిగిపోతున్నారు, అంధకారంలో మగ్గిపోతున్నారు, శాతాని యొక్క వలలో చిక్కిపోయారు, బానిసత్వంలో మునిగిపోయారు. నాయన వారిని విడిపించేటువంటి నాయన దవా పని సంఘం మీద ఉంది. దవా వారి కొరకు ప్రార్థించేటువంటి పని సంఘం మీద ఉంది. దవా వారిని నాయన నీ వైపు నడిపించేటువంటి పని సంఘం మీద ఉంది. దవా సంఘము నాయన బలము పొందుకొని, శక్తి పొందుకొని, ప్రభావం పొందుకొని తండ్రి మీ శక్తితో అనేకులను ప్రభా మీ తట్టు నడిపించడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడా మీరు మాలో ఉంటేనే కానీ ఈ కార్యాలు జరగవు. ఇదిగో ఎవడైనా నువ్వు నా మాటలు అంగీకరించిన ఎడల వాని యందు నేనును, నా యందును ఆయనను కలిసి ఉంటాము. వాని యొక్క కడుపులో నుండి జీవజల ప్రదులు ఊటలుగా పారుతాయి. ఆ ఊటలు తండ్రి దవా మరణ ఛాయలోనికి ప్రవేశించినప్పుడు నాయన వారి జీవము గల వారుగా మారుతారు తండ్రి. ఆ నీరు ప్రవహించినప్పుడు ప్రభా దవా జలసరాలు బ్రతుకుతున్నట్టుగా మంచినీరుగా మారాలి, ప్రజలు మారాలి నాయన, మారు మనసు పొందాలి ప్రభా. దవా మా దగ్గర లోపం ఉంది నాయన,
దేవా మా దగ్గర ఇంకను ప్రభా కొదువు ఉన్నాయి ప్రభా. దేవా మేము ఇంకా శక్తిహీనులుగా ఉన్నాం ప్రభా. నేను గూర్చి పరిపూర్ణంగా ఎరగని వారిగా ఉంటున్నాం నాయన. మమ్మల్ని దర్శించండి దేవా, స్తోత్రాలు. మమ్మల్ని దర్శించండి నాయన, మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని బలపరచండి ప్రభా. కృప చూపించు నాయన, స్తోత్రాలు. ఇదిగో నాయన ఇది నాన్న ప్రభా, యెరూషలేము ప్రభా నిన్ను గూర్చి నాయన దేవా నిన్ను గూర్చి ఎరగలేనటువంటి కన్నులు ఉన్నాయి, కానీ కన్నులు నాయన మూయబడి ఉన్నాయి. సత్యాన్ని గ్రహించలేనటువంటి వారిగా ఉన్నారు దేవా. అపాయకరమైనటువంటి కాలాలు, ఉగ్రతకరమైనటువంటి కార్యాలు రానున్న దినాల్లో జరగబోతున్నాయని వారిని గూర్చి ప్రభా మీరు సంతాపపడుతున్నారు. ఈరోజు నాన్న ప్రభా మీ మనసును మక్కివ్వండి ప్రభా, మీ హృదయాన్ని మక్కివ్వండి ప్రభా. తండ్రి మీ ఉద్దేశాలను నెరవేర్చేటువంటి కృపలో వాడుకోండి ప్రభు, స్తోత్రాలు. ఇదిగో నాయన ఈ సమయంలో ప్రభా సంఘము ప్రభా శక్తి పొందినటువంటి సంఘం గాను, బలము పొందినటువంటి సంఘం గాను, ప్రభావం కలిగినటువంటి సంఘం గాను, మహిమ కలిగినటువంటి సంఘం గాను భూమి మీద నిలిచి తండ్రి నీ యొక్క స్వరూపాన్ని నీ పోలికను కలిగి నాయన రూపాంతరం చెందుతాం. అనేకులకు మాదిరికరంగా మీ నామానికి మహిమకరంగా దేవా అనేకులకు మాదిరికరంగా నిలబడటానికి తండ్రి మార్గదర్శకులుగా ఆశ్రయపురాలుగా నిలబడటానికి సంఘాన్ని రెండాలుగా బలపరిచి మహిమ తెచ్చుకోమని మహిమ కలిగినటువంటి యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.